నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తమది ప్రజా ప్రభుత్వం అన్న ఎమ్మెల్యే బొండ ఉమా మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని కితాబు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న వైసీపీ నేతలపై రాజకీయ దురుద్దేశంతో కక్ష సాధింపు చర్యకు దిగుతుందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ 6వ డివిజన్లో చలివేంద్రం తొలగించడంపై ఆగ్రహం దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన జరపాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ తమది ప్రజాప్రభుత్వమని మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమా అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని అన్నారు. విద్య, ఉద్యోగాలలో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. 36వ డివిజన్ గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక శ్రీమంతాలు ఏర్పాటు చేశారు. మహిళలకు చీర, పసుపు, కుంకుమ అందజేసి పౌష్టికాహారంతో కూడిన భోజనాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొండ ఉమా మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజల ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని అన్నారు. పుట్టింటిలో మహిళలకు ఏ విధంగా శ్రీమంతం జరుగుతుందో అదే విధముగా సామూహిక శ్రీమంతాలను జరుపుతున్నామని అన్నారు. మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పువ్వులు, ఐసిడిఎస్ ద్వారా మందులు, పోషకారం, స్వీట్స్ అందజేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమం నియోజకవర్గంలోని 21 డివిజన్లు జరుపుతున్నామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని, తెలుగుదేశం విద్య, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్ల వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇచ్చిన మేరకు మహాశక్తి పథకం ద్వారా ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తుందని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో మహిళల పక్షపాత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని రకాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పినట్టు అందరికీ కూడా వితంతులకి, వృద్ధులకి పింఛన్లు 3,000 నుంచి 4,000 చేసాం. దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 చేసాం. మహిళలకి గుదిబండలాగా మారిన గ్యాస్ బండని ప్రభుత్వం ఏర్పడినాక 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. పేదల కడుపు నింపేటట్టుగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అలాగే రేపు మే నెల నుంచి చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు, 2 పిల్లలుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు చొప్పున రేపు మే నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. జూన్ నెల నుంచి మా అక్క చెల్లెళ్ళ ఖాతాల్లో సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం. దాన్ని కూడా నెరవేరుస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి సొంత పుట్టింట్లో ఏ విధంగా అయితే పుట్టింటోళ్ళు శ్రీమంతం చేసి వాళ్ళకి ఆశీస్సులు అందజేసి మరి పళ్ళు, పూలు, గాజులు, స్వీటు, చీర పెడతారో ఆ విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. లేడీస్ చాలా సంతోషంగా ఆనందించారు. మాకు తోచింది వాళ్ళకి చెనుకానుగా చీర, జాకెటు, పసుపు, కుంకుమం పెట్టి మా తోబుట్టులాగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని సంపూర్ణంగా వాళ్ళ బిడ్డ చక్కగా ప్రశంసించాలని, వాళ్ళు నిన్ను నూరేలుగా బతకాలని, వాళ్ళ పిల్లలు, తల్లులు సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వైసీపీ నేతలు ప్రారంభించిన చలివేంద్రాన్ని రాజకీయ దురుద్దేశంతోనే తొలగించారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. అధికారులు స్థానిక సీఏ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ నేతల పట్ల అసభ్యకరంగా మాట్లాడి బెదిరింపులకు దిగారని అన్నారు. దీనిపై దేవినేని అవినాష్ మండిపడ్డారు. 6వ డివిజన్ చుట్టుగంట ప్రాంతంలోని చలివేంద్రాన్ని దేవినేని అవినాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తుందని అన్నారు. వేసవి ఎండలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చలివేంద్రం కూడా పెట్టనివ్వడం లేదని చెప్పారు. ప్రతి సంవత్సరం తూర్పు నియోజకవర్గం నిమ్మతోట వద్ద చలివేంద్రం మజ్జిగ పంపిణీ చేస్తున్నారని, సేవా కార్యక్రమాలను కూడా రాజకీయ కోణంలో చూస్తూ చలివేంద్రం తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చలివేంద్రం తీసేయాలని చెప్పిన నాయకులకు, తీసేసిన అధికారులకు బుద్ధి ఉండాలని హితవు పలికారు.
రెడ్ బుక్ మీకే కాదు మాకు బుక్ ఉంటుంది, అందులో మేము పేర్లు రాస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయండి ఆయన కోరారు. స్థానిక ఎమ్మెల్యేది సైకో మెంటాలిటీ అని అన్నారు. అధికారంలోకి వచ్చే సంవత్సరమైనా ఒక సంక్షేమ అభివృద్ధి లేదు అని, అమ్మఒడి కూడా ఇన్స్టాల్మెంట్ లో ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడని గుర్తు చేశారు. ఉగ్రవాది మనస్తత్వం జగన్ది అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ ప్రజలకు మంచి చేశారు, ఇచ్చిన హామీలు అమలు చేయమంటే మీరు భయపడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలుపరచకుండా మరీ ముఖ్యంగా ఎంతగా దిగజారిపోయారంటే, వేసవి కాలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పిన ఒక ఉద్దేశంతో తూర్పు నియోజకవర్గ 6వ డివిజన్ మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు లంకా అభినాయుడు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకార్థం, అదేవిధంగా ఈ ప్రాంతంలో 6 సార్లు కార్పొరేటర్గా పనిచేసిన ఇజ్జార్ అప్పలనాయుడు గారు ఒక జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం గారా, ఈ ఒక్క సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం గారా ఈ ప్రాంతంలో ఎక్కడైతే నిమ్మతోట సెంట్రల్లో ప్రతి సంవత్సరం గారా మజ్జిగ పంపిణీ, మంచినీటి చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, చివరికి చలివేంద్రంలో కూడా రాజకీయ కోణంలో ఆలోచించి ప్రజానికం ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం మంది కార్మికులు కానివ్వండి, లేకపోతే ఆటో సోదరులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఉండటం, ఇక్కడ మంచినీటి ఏదైతే వేసవి కాలంలో మంచినీరు తాగటం, ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక ఒక కక్షతో, ఒక అసూయతో ఈరోజు చివరికి చలివేంద్రాలు గారు తీసే విధంగా దిగజారిపోయారు కూటమి ప్రభుత్వం నాయకులు, అధికారులు. మరి సిగ్గుండాలి. తీసేయమని చెప్పిన నాయకులకి, తీసేసిన అధికారులకి సిగ్గుండాలి. చలివేంద్రాలు గారు ఏమన్నా రోడ్ల మీద ముందమ్ముతున్నారా? బిల్ షాపులు పెట్టి ఏమైనా ముందమ్ముతున్నారా? విచ్చలవిత్తనంగా రోడ్డు మీద పరుకోబెట్టి మందులు అమ్ముతున్నారా? ఏం చేస్తున్నారు? వేసవి కాలంలో గుక్కెడు మంచినీరు పోసారు, అది ఈరోజు కూటమి ప్రభుత్వంలో తప్పు. చలివేంద్రం ఏర్పాటు చేశారని చెప్పని నిన్న మా డివిజన్ అధ్యక్షుడు అభినాయుడు గారిని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళారు. పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళి స్థానిక సిఐ బూతులు మాట్లాడి, ఎవరిని అడిగి పెట్టమన్నావు, ఎందుకు పెట్టావు, వెళ్ళి మీ శ్రీకాకుళంలో పెట్టుకో, విజయనగరంలో పెట్టుకో, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళని హేళన చేస్తూ, వాళ్ళని అవమానిస్తూ ఈరోజు పోలీసులు వ్యవహరించిన తీరు నిజంగా ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే, ఇంతకన్నా నీచంగా నాకు తెలిసి ఏ ప్రభుత్వం గారు వ్యవహరించరు, ఏ నాయకులు, అధికారులు గారు వ్యవహరించరు. దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసీ నరసింహారావు డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషలో ఓబీసీలకు సబ్ ప్లాన్ రూపొందించి నిధులను నిఘా మరియు పర్యవేక్షణతో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు ఓబీసీ కులగణన జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసీ నరసింహారావు డిమాండ్ చేశారు. ఆదివారం తొమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తూ కులగణన అవసరాన్ని విన్నవించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనగణనతో పాటు సమగ్ర ఓబీసీ కులగణన జరగాలని కోరారు. గతంలో పలుమార్లు పాలక ప్రతిపక్ష పార్టీలు తమ వినతులను పట్టించుకోకపోవడంతో విగ్రహాల వద్ద వినతి పత్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. నాయకులు అధికారంలోకి వచ్చాక కులగణనపై ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారని, సరైన రాజనీతిని పాటించేలా వారికి మార్గదర్శనం కావాలని కోరారు. బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషాలో ఓబీసీలకు సబ్ ప్లాన్ రూపొందించి నిధులను నిఘా మరియు పర్యవేక్షణతో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభలో ఓబీసీలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ చట్టంలో ఓబీసీ సబ్ కోటా కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఈరోజు విజయవాడలో ఓబీసీ కులగణాంకాలు చేయాలని గత 10 రోజుల క్రితమే సిపి గారిని కలవాలని మేము వెళ్ళినప్పుడు సిపి గారు బిజీగా ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఏసీపీ గారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అయ్యా 27వ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నడుస్తూ పాదయాత్ర చేసుకుంటూ అంబేద్కరు పూలేకి విగ్రహాలకి నివాళులర్పించి వారికి మెమోరాండం ఇవ్వటానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నామని చెప్పని పోలీస్ అధికారులందరూ కూడా తెలియజేసినటువంటి విషయం వాస్తవం. కానీ పోలీసు వారు ఈరోజు మా మీద చూపించినటువంటి జులుము ఇంత అంత కాదు. అన్ని జిల్లాల నుంచి కూడా దాదాపు 1000 మందికి పైగా బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా సమావేశం అవ్వటం జరిగింది. అక్కడ మేము కేవలంగా ఓబీసీ కులగణాంకాలు చేయాలని, బీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని, అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమిలేయర్ని ఎత్తేయాలని, అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖను పెట్టారని, అదేవిధంగా ఓబీసీ మహిళలకు కూడా మా సపోర్ట్ ఎంతో ఇవ్వాలని ఆ క్రమంలో కేంద్రంలో కానీ మరి కేంద్ర సర్వీసులో చేసేటువంటి వ్యక్తులకి ప్రమోషన్లో కానీ సరైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పని ఒక కార్యక్రమాన్ని మేము తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసు వారు మా వెమ్మట పడి మమ్మల్ని నానా హింసలు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి మేమేదో చరిత్రహీనులుగా మేమేదో టెర్రరిస్టులుగా మేమేదో సంఘ విద్రోహ శక్తులుగా మా వెంబడి పడి రకరకాలుగా మమ్మల్ని అవమానాలు చేసి మమ్మల్ని బాధించినటువంటి విషయం మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మే 2వ తేదీన అమరావతికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందరూ ఘన స్వాగతం పలకాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అమరావతిపై విషం కక్కారని విమర్శించారు. రాజధాని అభివృద్ధి చెందితే ఇక్కడి యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గద్దె అభిప్రాయపడ్డారు. మన రాష్ట్ర రాజధాని అమరావతిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మే 2వ తేదీన అమరావతికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందరూ ఘన స్వాగతం పలకాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న పాలనా అనుభవం, సమర్థతతో అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబడేలా తీర్చిదిద్దుతారని అన్నారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిందన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17, 18 డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించవలసిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం డివిజన్లోని 3 నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం 70,000 రూపాయలు విలువ చేసే 2 టిఫిన్ బండ్లను షాహీన్ బేగంకు, రామకైని లక్ష్మికి, ఓట్స్ వెంకటేశ్వరరావుకు ప్లాట్ఫారం రిక్షాలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వీరికి ఉచితంగా అందజేశారు. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో మన రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా అమరావతిని అనాదిగా మిగిల్చారని అన్నారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు అన్ని విధాలుగా కష్టపడ్డారని, అందువలనే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని కనీవిని ఎరుగని రీతిలో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అధికారం అప్పగించారన్నారు. వైఎస్ఆర్సీపీపై ప్రజలు ఉన్న వ్యతిరేకతకు 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. అమరావతిలో చేపట్టనున్న అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మే 2వ తేదీన ప్రధాని మోడీ అమరావతికి రానున్నారని చెప్పారు. చక్కటి రాజధాని నిర్మాణం చేసుకుంటే అభివృద్ధి సంక్షేమం చక్కగా అమలు చేసుకోవచ్చని అన్నారు. రాజధాని అభివృద్ధి చెందితే ఇక్కడ యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. రాష్ట్రానికి వస్తున్న మోడీకి ప్రజలందరూ ఘన స్వాగతం పలకాలని అన్నారు. మే 2వ తేదీన జరిగే కార్యక్రమానికి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటుగా రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తటస్థులుగా ఉన్నవారు సైతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, అభివృద్ధి సంక్షేమాలను చూసి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేకమైన కష్టాలు, ఈ రాష్ట్రం విడిపోయిన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేకమైన కష్టాలతో రోడ్డు నిలబడటం జరిగింది. 2014-19లో ఒక చక్కటి రూపకర్తగా పేరెన్నికైన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 25 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకుని అభివృద్ధి పరచాలని ఆలోచన చేసి కొత్త రాజధాని సృష్టించి ఆ రాజధాని కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రజా రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేశారు. దానికి రైతులు కూడా 33,000 ఎకరాలు ఒక్క పైసా తీసుకోకుండా ఇవ్వడం జరిగింది.
దీంట్లో వాళ్ళ త్యాగం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాంటిది 5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రం యొక్క దురదృష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రావటం, ఆయన మొట్టమొదటే ఈ రాజధాని మీద విషం కక్కటం, తద్వారా 5 సంవత్సరాల పాటు రాజధాని లేని రాష్ట్రంగా, అంటే తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంత అనాథలో, రాజధాని లేని రాష్ట్రం కూడా అంత అనాథ. ఈ రోజున 17-18 డివిజన్లో మా ప్రియతమ నాయకులు పేదలపాటి పెన్నిది ఆడపడుచుల ఆశయజ్యోతైన మా గద్దె రామ్మోహన్ గారు మహిళలకి లక్ష్మి, అలాగే సెహనాకి, అలాగే వెంకటేశ్వర గారికి సుమారు 3 బళ్ళు ₹1,00,000 విలువ చేసే బళ్ళు ఇవాళ ఇవ్వడం జరిగింది. పేదల పక్షపాతి ఎవరంటే మా ప్రియతమ నాయకులు మా గద్దె రామ్మోహన్ గారు. ప్రతి పేదవాడికి తెలుసు ఆకలి ఏంటని, అలాగా ఆకలి తెలిసిన వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పహల్గామ్లో జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ శాంతియుత ర్యాలీ జరిగింది. బిఆర్టీఎస్ రోడ్లోని ఫుడ్ జంక్షన్ నుండి శారదా కాలేజీ వరకు విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, పలువురు కోచ్లు, రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బచ్చు మురళి, ఉమ్మడి కృష్ణా జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె దుర్గాప్రసాద్ తదితరులు మాట్లాడుతూ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని, ఇది ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని అన్నారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే తీవ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాకిస్తాన్ విద్యార్థులను, చిన్నపిల్లలను తీవ్రవాదం వైపు మళ్లిస్తుందని, తద్వారా వారు నిరక్షరాస్యులుగా మిగిలి తీవ్రవాదులుగా తయారవుతున్నారని అన్నారు. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని వారు కోరారు. దారుణ మారణ కాండకు ఒడిగట్టిన పాకిస్తాన్ తీవ్రవాదులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు శ్రీధర్, బబ్లు, వెంకటేశ్వర, కోచులు వరుణ్, సన్నీ, నాగశేషు, నాని, గ్రీష్మిత, శరత్ తదితరులు పాల్గొన్నారు. సో మనందరం గమనిస్తున్నాం, భారతదేశం సాధిస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక పాకిస్తాన్ ఏదో ఒక విధంగా దేశంలో అస్థిరత క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చేసిన చర్య ఇది చాలా నీచమైన చర్య. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ప్రయత్నించాలి, కానీ పక్క దేశంలో ఇలాంటి సమస్యలు క్రియేట్ చేయటం వలన ఏ దేశం అభివృద్ధి చెందదు. మనకు తెలుసు, ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎంతగా ఉన్నత స్థానానికి వెళ్తుందో తెలుసు. ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని రికగ్నైజ్ చేసింది. కాబట్టి దీన్ని చూసి తట్టుకోలేక ఏదో ఒక విధంగా భారతదేశంలో ఇంకా సమస్యలు ఉన్నాయి, భారతదేశం వెనకబడి ఉంది అని క్రియేట్ చేయడానికి పాకిస్తాన్ చేసిన చర్య తప్ప దీనివలన ఏ విధంగానూ ప్రపంచ శాంతికి ఉపయోగం ఉండదు. ఇప్పటికైనా పాకిస్తాన్ వాళ్ళు గ్రహించాలి, భారతదేశానికి పాకిస్తాన్ ఏ విధంగానూ పోటీ కాదు, ఏ రంగంలోనూ పోటీ కాదు. వారి సమస్యలను వారు కప్పిపుచ్చుకోవడానికి ఇతర దేశాల మీద ఈ విధమైన చర్యలు చేస్తున్నారు తప్పితే దీనివల్ల అభివృద్ధి అనేది రాదు. ఏదైతే ఈ నెల 22 కాశ్మీర్లో జరిగిన పహల్గామ్లో జరిగినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర దాడులు, ఇండియా యొక్క టూరిస్ట్ని కాల్చి చంపడం అనేది నిజంగా హేయమైన చర్య. ఏదైనా పాకిస్తాన్ ఇప్పటికీ తెలుసుకోవాలని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఏంటంటే ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది, టెక్నాలజీ పరంగా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిపోతుంది. వాళ్ళకి చదువు లేదు, ఏమీ లేదు. ఆ చదువు లేకపోవడం వల్ల ఏదో ఇతర దేశాల మీద దాడి చేసి మేము ఉన్నామని చూపించుకోవడం తప్ప ముందు ప్రపంచం అంతా ఎటువైపు వెళ్తుంది, మనం ఇటువైపు వెళ్ళాలి, మనం ఏ విధంగా ఆర్థికంగా నిలదొక్కోవాలి, మన ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచించట్లేదు. అది పక్క దేశంలో ఏదో ఒకటి ఇటువంటి అరాచకాలు సృష్టించి తానేదో ఉన్నాను అని నిరూపించుకోవడానికో లేకపోతే ఇంకొకళ్ళతో ఎవరన్నా చెప్తే అతను చేస్తుందో తెలియదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఒకటి మాత్రం తెలుసుకోవాలి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి, పిల్లల్ని చదివించండి. వాళ్ళు ఏదైనా ఎడ్యుకేట్ అయితే కనుక వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఒక చదువు లేదు, ఏమీ లేదు. ఏదైతే భారత్ తీసుకునే ఏ నిర్ణయం అయినా మా స్కేటింగ్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి పాకిస్తాన్ ఇటువంటివన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిఠూన్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని శ్రీ వీరబాబు దేవస్థానంలో 250 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. సామాజిక సేవలో రోటరీ క్లబ్ విజయవాడ ముందంజలో ఉందని ఈ సందర్భంగా క్లబ్ గవర్నర్ ఎం వెంకటేశ్వర తెలిపారు. రోటరీ క్లబ్ గవర్నర్ ఎం వెంకటేశ్వర పర్యటనలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిఠూన్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని శ్రీ వీరబాబు దేవస్థానంలో భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు గాను 250 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది.
క్లబ్ గవర్నర్ వాటర్ ప్లాంట్ ను లాంఛనీయంగా ప్రారంభించారు. అనంతరం గవర్నర్ ఎం వెంకటేశ్వర, రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు గుడిపాటి కిషోర్ మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపారు. సామాజిక సేవలో భాగంగా భక్తుల సౌకర్యార్థం ఉచిత వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకొని తోటి వరకు సహాయం చేయాలని వారు సూచించారు. ఈరోజు గవర్నర్ అఫీషియల్ విజిట్గా రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్కి ఈరోజు మార్నింగ్ నుంచి కార్యక్రమాలు ప్రారంభించాం. ఈరోజు వీరస్వామి దేవాలయంలో మనకి ఈరోజు 250 లీటర్స్ పర్ అవర్ వాటర్ ప్లాంట్, ఆర్ఓ వాటర్ ప్లాంట్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడానికి మనం చేసుకెళ్తున్నాము. రోటరీ ఎప్పుడు కూడాను ఒక 7 విషయాల మీద ఫోకస్డ్గా పనిచేస్తుంది. 7లో ఒక ఫోకస్ ఏరియా ఏంటంటే వాటర్ అండ్ శానిటేషన్. దాంట్లో వాటరు ఇప్పటికీ కూడా భారతదేశంలో 20% మంది ప్రజలకి మంచి పోర్టబుల్ వాటర్ తాగడానికి కూడా మనకి అందుబాటులో లేదు. దాని ఉద్దేశం చేసుకొని చాలా రోటరీ క్లబ్స్ అక్రాస్ ది 82 క్లబ్స్లో ఉన్న చాలా ఏరియాస్లో కూడా ఈ వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం అనేది మనం జరుగుతూ ఉన్నది. ఎక్కువ వాటర్ ప్లాంట్స్ గుడి పరిధిలో ఇవ్వడం జరిగింది. ఎందుకోసమంటే ఎవరైతే దేవాలయాలు ఉంటాయో దేవాలయ ట్రస్ట్ వాళ్ళు భక్తితో ఆ వాటర్ని కూడాను ప్రజలందరూ కూడా అందజేయడంలో ఎక్కడ ఏ కోసాన్ని కూడా నెగ్లిజెన్స్ లేకుండా ఇస్తారు. కాబట్టి అక్రాస్ ది డిస్ట్రిక్ట్లో మేము మెజారిటీ ఆఫ్ ది వాటర్ ప్లాంట్స్ అన్నీ కూడా దేవాలయ పరిధిలోనే మనం పెట్టడం జరిగిందనమాట. అది ఈరోజు ఈ వీరబాబు స్వామి టెంపుల్లో 250 లీటర్ వాటర్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేయడానికి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన వెంకటేశ్వర గారు వచ్చారు. ఏదైతే ఇప్పుడు మా వెంకటేశ్వర గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చెప్పారో, మా రోటరీలో 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో వాటర్ అండ్ శానిటేషన్ ముఖ్య భాగం. దానికి అనుసంధానంగానే ఈరోజు ఈ వీరబాబు స్వామి టెంపుల్లో ఈ వాటర్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ వీక్లీ 5,000 నుంచి 7,000 మంది వారానికి భక్తులు వస్తారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. వీళ్ళందరికీ అలానే బయట కూడా ఏదైతే జనావాసులు తిరిగే చోట కూడా బయట కూడా వాళ్ళు డ్రింకింగ్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేశారు పర్మనెంట్గా. వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి ఆ బయట వాటర్ కూడా వెళ్తాయి. సో మీ అందరికీ తెలిసిందే రోటరీ మిడ్ టౌన్ అంటే సేవ, సేవ అంటే రోటరీ. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి పనులు రీలాంచ్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మే 2వ తేదీన మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయి. కాగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ అయిన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ డైమండ్ షోను ప్రారంభించింది. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ డైమండ్ షోకు ముఖ్య అతిథులుగా వినియోగదారులు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు.
విజయవాడ షోరూంలో ఏప్రిల్ 26 నుంచి మే 4వ తేదీ వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుంది. గోల్డ్ అన్కట్ మరియు జేమ్స్ స్టోన్ ఆభరణాల తరుగు ఛార్జీలపై మరియు వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు, అడ్వాన్స్ బుకింగ్తో ఒక వెండి నాణ్యం పొందవచ్చు. వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం విలువలో 10% ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. భవిష్యత్తులో పెరిగే బంగారం ధరల నుండి లబ్ధి పొందవచ్చు. ఈ ఆఫర్ దాకా నగలు కొనుగోలు చేసిన వారు బుక్ చేసిన రోజు ధర లేకుంటే కొనుగోలు చేసిన రోజు ధర ఏ ధర తక్కువ ఉంటే ఆ ధర చెల్లించే సదవకాశం ఉంది. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువలతో కూడిన పారదర్శక ధరల పట్టి ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారం ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారం మరియు వజ్రాలపై 100% విలువ, 100% బిఎస్ హాల్ మార్కుతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లభిస్తాయని షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసం తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె దివ్య, పూజిత, కృతి, ప్రణవి, షోరూమ్ హెడ్ అర్జున్, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో మైండ్ డైమండ్ ఫెస్టివల్ని మేడం వచ్చేదిగా కే దివ్య గారు చేతిపేటగా లాంచ్ చేయడం జరిగింది. సో అలాగే మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేతిగా ఈ షోని మనం లాంచ్ చేసాము. సో ఈ షోలో ప్రత్యేకత ఏంటంటే ఈ డైమండ్ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్లో ఒకసారి పెడతాం అనమాట. ఓన్లీ ఫర్ 9 days ఉంటుంది. సో రెగ్యులర్గా మన దగ్గర ఏదైతే స్టాక్ ఏదైతే ఉందో దానికి డబుల్ స్టాక్ అనేది మన డిస్ప్లేలో ఉంటుంది. సో మ్యారేజ్ సీజన్స్ కాబట్టి ఇది. సో మోర్ ఆఫ్ ది కలెక్షన్ వెడ్డింగ్ డిజైన్లో కానీ, తర్వాత ఫింగర్ రింగ్స్లో కానీ, నెక్లెస్, హారం, వడ్డానం, సో అన్ని లాట్ ఆఫ్ వెరైటీస్ అనేది ఈ 9 days ఎక్స్పోలో ఉంటాయి. సో మనకి దీనికంటే స్పెషల్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. డైమండ్ స్టోన్ వ్యాలీ మీద అప్ టు 20% ఆఫర్ అనేది కూడా అవైలబిలిటీ ఉంది. సో కస్టమర్కి ఇప్పుడు రేట్ కూడా బాగా హైలో అవుతుంది కాబట్టి 10% అడ్వాన్స్ పే చేస్తే మనం గోల్డ్ రేట్ అనేది బ్లాక్ చేసిన ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మెయిన్గా ఏంటంటే ఈ షోస్ అనేది కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్చేస్ నీడ్ని బట్టి నెంబర్ ఆఫ్ డిజైన్స్, మోడల్స్, కలెక్షన్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో అందరి కస్టమర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సో ఈరోజు మనకి 26 నుంచి మే 4 వరకు అండి. సో ఈ 9 days అనేది మనకి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఇయర్స్లో వర్క్ చేస్తూ ఉంటాను. సో ఐ విల్ బి కమింగ్ హియర్ ఇండియా and every time whenever I come India I'm like a back-to-back customer to this Malabar Gold and Diamonds only, especially in the Vijayawada branch. So multiple times like ఇందుకు ఇది నా గో టు అయింది అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి, ఎస్పెషల్లీ ఇన్ ద డైమండ్స్ అండ్ దే ఆర్ లైక్ యూనిక్ కలెక్షన్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ like daily wear or sleek or also the bridal collections చాలా huge heavy sets కూడా దొరుకుతాయండి మీకు. సో what stands out Malabar compared to other stores is because the trust between the customer and the store, a brand అండి. సో మీరు పదాకలు వస్తే మీకు అర్థమవుతుంది. లైక్ నేను ఒక ఆర్కిటెక్ట్ని, ఆల్సో ఐఎమ్ మోడల్ మిస్ ఆంధ్రప్రదేశ్ 2024లో పార్టిసిపేట్ చేశాను. నేను 5 years నుంచి ఇక్కడ ఒక రెగ్యులర్ కస్టమర్ని. ఐ రియలీ లవ్ ద డిజైన్స్ ఆర్ దే హ్యావ్ అ వాస్ట్ కలెక్షన్ అండ్ ఐ రియలీ లవ్ ఆల్ ఆఫ్ దెమ్. ప్రణవి, నేను మేకప్ ట్రైనర్ని ఇక్కడ విజయవాడలోనే. సో నేను చాలా నాళ్ళ నుంచి మలబార్లో తీసుకుంటూ ఉన్నాను. అండ్ రీసెంట్గా నేను తీసుకున్న స్మాల్ టాప్స్కి నాకు చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి. చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నామని. ఐ డెఫినెట్లీ రికమెండ్ మలబార్. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిట్టోన్ ఆధ్వర్యంలో బందరులోని లెమన్ ట్రీ హోటల్లో సభ్యుల సమావేశం జరిగింది. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం కైలాస వెంకట వాహనాన్ని ప్రారంభించారు. జిల్లా గవర్నర్ ఎం వెంకటేశ్వర ఈ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పర్యటనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు. పొట్టడాన్ని ఎంత ఆనందంగా జరుపుకుంటామో అంతిమయాత్ర కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జరుపుకోవాలని అనుకుంటారని, అందుకోసం రోటరీ మిట్టోన్ ఆధ్వర్యంలో వాహనాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, గర్భాశయ క్యాన్సర్ నివారించడానికి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయిస్తున్నామని చెప్పారు. అలాగే పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు. అలాగే మొబైల్ దహన వాహనాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం అధ్యక్షులు గుడిపాటి కిషోర్ మాట్లాడుతూ తుమ్మలపల్లి కళాక్షేత్రం పక్కన ఉన్న వీరబాబు దేవస్థానానికి రోటరీ మిట్టౌన్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల మేర విలువ చేసే వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే అంతిమయాత్ర కోసం కైలాస వైకుంఠ వాహనాన్ని ఏర్పాటు చేశామని, చార్టెడ్ అకౌంట్ గడ్డ రవి, వారి తండ్రి గడ్డ సుబ్బారావు జ్ఞాపకార్థం కొంత సొమ్మును, అలాగే క్లబ్ ఆధ్వర్యంలో కొంత సొమ్మును కలిపి వాహనం కొనుగోలు చేస్తామని చెప్పారు. దాతల సహకారంతో విజయవాడలోని పేదలకు అతి తక్కువ ధరకే వాహనం అందిస్తామని, అవసరమైతే ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రోటరీ మిట్టౌన్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు. అనంతరం విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గడ్డ రవికుమార్ మాట్లాడుతూ రోటరీ విజయవాడ క్లబ్ మిట్టౌన్ ఆధ్వర్యంలో కైలాస వైకుంఠ వాహనాన్ని ప్రారంభించుకోవడం, దానికి తాను దాత కావడం సంతోషంగా ఉందని అన్నారు.
ఈరోజు రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ అఫీషియల్ విజిట్గా వచ్చాము. మార్నింగ్ నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాము. దాంట్లో ఒకటి వాటర్ ప్లాంట్ ఒక టెంపుల్కు ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాంలో స్వింగ్ మిషన్స్ మాకేంటంటే ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ భాగంగా స్వింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు రోటరీ ఏం బిలీవ్ చేస్తుందంటే పుట్టినప్పుడు ఎవరైతే ప్రపంచం అందరూ కూడా పుట్టడాన్ని ఎంత ఆనందంగా చూసుకుంటామో చనిపోయిన దాన్ని కూడా అంతే ఆనందంగా జరగాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ పేదవాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం గురించి ఈరోజు ఈ రథాన్ని రెడీ చేయడం జరిగింది. ఆ రథంలో ఎవరైతే పేదవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్వర్గధామంకి వాళ్ళు తీసుకెళ్ళడానికి డిగ్నిఫైడ్గా వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశాన్ని చేస్తున్నాం. ఇలాంటిది రోటరీ ఇంటర్నేషనల్ పలు కార్యక్రమాల్లో డిసీజ్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి వేస్తున్నాము. విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఐ గ్లాసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ గ్లాసెస్ మనం ఇస్తున్నాము. రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీరబాబు టెంపుల్లో 250 లీటర్స్ వాటర్ ఎక్విప్మెంట్ ప్లాంట్ని దాదాపు 2 లక్షలు చేసే విలువని మా రోటరీ మెంబర్ అయిన కృష్ణబాబు గారి ఫాదర్ పేరు మీద ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈరోజు మన డీజీ వెంకటేశ్వర గారు ప్రారంభించారు. అలానే ప్రతి వాళ్ళు ఏదైతే మనం పుట్టేటప్పుడు ఎవరు ఉండరు, చనిపోయినప్పుడు ఎవరు ఉండరు, దానికి ఏదైతే తీసుకెళ్తే వ్యాన్ స్వర్గపురి వ్యాన్ విజయవాడలో ఉన్న నగర ప్రజలందరికీ అందుబాటులో ఉండేట్టుగా రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో ఒక వ్యాన్ స్వర్గపురి వ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి దాతగా విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గడ్డం రవి గారు వాళ్ళ నాన్నగారి పేరు గడ్డం సుబ్బారావు గారి పేరు మీద జ్ఞాపకార్థం ఒక 4 లక్షల రూపాయలు దాన్ని డొనేట్ చేయడం మా రోటరీ మెంబర్ అయిన రవి గారు డొనేట్ చేయడం జరిగింది. డిస్టిక్ ఫండ్ నుంచి కూడా కొంచెం అమౌంట్ మాకు ఇవ్వడం జరిగింది మా డీజీ గవర్నర్ గారు. అలానే ఇక్కడ ఉన్న రోటరీ మెంబర్స్ కూడా చాలామంది దాతలు ముందుకొచ్చి ఆ వ్యాన్ని ఒకవేళ రోడ్డు మీదకి తీసుకొచ్చాము. ఈరోజు ఏదైతే విజయవాడ మన రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ విజయవాడ వారు గవర్నర్ విజిట్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. దాంట్లో వివిధ రకాలైన కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగా స్వర్గపురి వ్యాన్ని కూడా లాంచ్ చేయడం జరిగిందండి. దాంట్లో మెయిన్ డోనర్ కింద నేను రావడం కూడా నేను చాలా ఆనందంగా పెరుగుతున్నాను. నేను డోనర్ కంటే కూడా ముందల మిడ్ టౌన్ మెంబర్నండి. 15 సంవత్సరాల నుంచి మిడ్ టౌన్లో ఉంటున్నాను. అలాగే మిడ్ టౌన్ చేసే ప్రతి సేవా కార్యక్రమంలో మన అవంతు సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటాను. అలాగే ఈ కార్యక్రమంలో కూడా మా నాన్నగారి పేరు మీద కిడ్ స్టేషన్ గడ్డ సుబ్బారావు గారి పేరు మీద ఈ వ్యాను డొనేట్ చేయడం జరిగిందండి. దాంట్లో ఒక పార్ట్ నన్ను చేసేందుకు గుడిపాటి కిషోర్ గారికి అలాగే గవర్నర్ గారికి వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విజయవాడలోని నవోటల్ హోటల్లో పెళ్లి సందడి 2.0ను పరిచయం చేస్తున్నట్లుగా మేనేజర్ మనీష్ తెలిపారు. ఈ సరికొత్త ప్యాకేజ్ ద్వారా పెళ్లికి అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నామని చెప్పారు. డెకరేషన్, సన్నాయిలో రుచికరమైన సాంప్రదాయకరమైన వంటకాలు, వినోదం, ఈవెంట్, ఆర్కెస్ట్రా అన్నింటినీ ఒకే చోట అందజేస్తుందని తెలిపారు. పెళ్లి సీజన్ వేళ విజయవాడ హోటల్ నవోటల్ ప్రత్యేక ప్యాకేజ్ తో ముందుకొచ్చింది. పెళ్లి సందడి 2.0 పేరిట నూతన ప్యాకేజ్ ని ప్రారంభించింది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నవోటల్ హోటల్ మేనేజర్ మనీష్, ఫుడ్ అండ్ బెవరేజెస్ మేనేజర్ రాజేంద్ర మాట్లాడుతూ తాము రూపొందించిన పెళ్లి ప్యాకేజ్ అందరికీ చక్కగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సరికొత్త ప్యాకేజ్ ద్వారా పెళ్లికి అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుస్తామని తెలిపారు. వివాహ వేడుక జీవితంలో ఒక చిరస్మరణీయమైన అనుభూతిని అందించే విధంగా వివాహ ప్యాకేజీని రూపొందించినట్లుగా వారు చెప్పారు. 5.5 లక్షల రూపాయలతో ఆకర్షణీయంగా రూపొందించిన ఈ ప్యాకేజ్ పెళ్లికి అవసరమైన అన్ని అంశాలను ఒకే చోట అందిస్తుందన్నారు. పెళ్లి సందడి ప్యాకేజ్ 1కు అతిథుల నుంచి లభించిన అపూర్వమైన ఆదరణ, సానుకూల స్పందన ఈ అప్గ్రేడ్ వెర్షన్ రూపొందించడానికి ప్రేరణ ఇచ్చిందని వారు వివరించారు. Manish, I am the hotel manager at Novotel Vijayawada Varun. Today we had come here to launch our wedding package. It's a kind of wholesome package which takes care of entire thing that is required for a wedding in terms of the venue, the decoration, the food, the sitting arrangements and everything. So it's a kind of one point of solution for the guests who are coming to Novotel to book their weddings. Most of the time we felt that guests who are going to a 5-star hotel, they find it difficult to kind of budget their wedding. So getting on into this feedback, what we have done is we have made a wholesome package. So everything that you may require for a wedding from hotel, we have clubbed it into one package. So actual package was launched last year in March, and we have seen a tremendous response from the guests from Vijayawada. 2.0 అని చెప్పి లాంచ్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ ఇది ఓన్లీ ఇక్కడ కాకుండా మేము బెస్ట్ ఇన్ ద డూయింగ్ ద క్యాటరింగ్స్ ఆల్సో, అవుట్డోర్ క్యాటరింగ్స్ లైక్ సీఎం గారికి కానీ పిఎం గారికి కానీ ఇక్కడ నుంచి మేము ఆల్మోస్ట్ అశోక లైలాండ్ లాంచ్ కూడా మేమే చేసాం. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 300-400 కిలోమీటర్ వరకు చేయగల టీం మా దగ్గర ఎక్స్పీరియన్స్ టీం. సో ప్లీజ్ ఇప్పటివరకు హెల్ప్ చేశారు.
అదే రకంగా ఫ్యూచర్లో కూడా మీకు సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సేవా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామ ఉద్యాన సహాయకులను ఉద్యాన రంగం సచివాలయ శాఖ పనులు మాత్రమే చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ ఉద్యానవన శాఖ సహాయకుల సంక్షేమ సంఘం జేఏసీ చైర్మన్ జి సురేంద్ర, రాష్ట్ర అధ్యక్షులు బి నాగరాజు డిమాండ్ చేశారు. ఉద్యానవన శాఖ సహాయకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర సంఘం జేఏసీ చైర్మన్ జి సురేంద్ర, రాష్ట్ర అధ్యక్షులు బి నాగరాజు మాట్లాడుతూ గ్రామ ఉద్యాన సహాయకులకు ఇవ్వబడిన జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే విధులు నిర్వహించేలా ప్రభుత్వం చూడాలన్నారు. గడిచిన 6 సంవత్సరాలుగా ఉద్యానవన శాఖ సహాయకులుగా పనిచేస్తున్న వారికి ఎటువంటి ఉద్యోగనతలు బదిలీలు ఇవ్వలేదన్నారు. దీనికి కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ ఉద్యాన సహాయకులకు ప్రమోషన్స్, ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ లో భాగంగా ఉద్యాన సహాయకులకు ఏరియా ప్రకారం ఉద్యాన పనులు మాత్రమే నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని అన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2303 మంది గ్రామ ఉద్యాన సహాయకుల ఆందోళన బాట పడతామని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 29వ తేదీన సోమవారం నుండి ఆందోళన చేపడతామని తెలుతగా అధికారికంగా గ్రామ ఉద్యాన సహాయకులు ఇటువంటి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చేస్తామన్నారు. తర్వాత రోజున రైతు సేవా కేంద్రాలకు తాళాలు వేసి మండల వ్యవసాయ శాఖ అధికారులకు అందజేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కార్యాచరణ మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మాకు 2020లో ఈ సచివాలయాలు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలని చెప్పేసి ఆ సచివాలయాలు ఏర్పడిన 6 నెలల తర్వాత రైతు భరోసా కేంద్రాలు ఏర్పడడం జరిగింది. అప్పుడు ఏం చేశారంటే ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక అగ్రికల్చరు, ఒక హార్టికల్చరు, ఒక సెరికల్చరు, ఒక వెటర్నరీ అసిస్టెంట్ ఉండేలాగా అప్పుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వము దాన్ని కాస్త ఒక సచివాలయంలో కానీ ఒక ఆర్బీకేలో కానీ ఓన్లీ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ ఒకరే ఉండాలనే చెప్పి ఒక దురుద్బుద్ధితో కేవలం 4000 హార్టికల్చర్ పోస్టులను మాత్రమే వచ్చేలాగా ఏర్పాటు చేసినారు. దానివల్ల దాదాపు అందులో 2300 మంది మాత్రమే మేము ఫిల్ చేయడం జరిగింది. ఆ 2300 మందిని కూడా మొత్తం వ్యవస్థనంతా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఓన్లీ హార్టికల్చర్ కాకుండా వ్యవసాయ శాఖను మాత్రమే ఫోకస్ చేయలాగా చేయడం వల్ల గత 4 సంవత్సరాలుగా ఉద్యాన శాఖ వెనుకబడడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలన్నిటికి కూడా అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలని అప్పుడున్న ప్రభుత్వం ప్రవేశపెట్టారు. ఈ రైతు భరోసా కేంద్రాలని ఇప్పుడున్న ప్రభుత్వం వారు రైతు సేవా కేంద్రాలని నామకరణం చేసి ఏదైతే హేతుబద్ధీకరణ అనే మంచి కార్యక్రమం చేస్తున్నారో ఆ హేతుబద్ధీకరణలో భాగంగా మొదటి కేటగిరీ కింద జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ని గ్రామవార్డు సచివాలయం శాఖ వారు ఇప్పటికే హేతుబద్ధీకరణని పూర్తి చేశారు. అదే మాదిరిగా రెండవ కేటగిరీలో ఎవరైతే టెక్నికల్ ఫంక్షనరీస్ ఉన్నారో టెక్నికల్ పర్పస్ ఫంక్షనరీస్ని ఆయా శాఖలకి మీరు హేతుబద్ధీకరణ చేసుకోమని వారికి అప్పగించున్నారు. కావున వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తమది ప్రజాప్రభుత్వం అన్న ఎమ్మెల్యే బొండా ఉమా, మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని కితాబు. చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న వైసీపీ నేతలపై రాజకీయ దురుద్దేశంతో కక్ష సాధింపు చర్యకు దిగుతుందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. 6వ డివిజన్లో చలివేంద్రం తొలగించడంపై ఆగ్రహం. దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన జరపాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు. బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్. ఇవే రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.